ప్రాబ్లమ్స్ అనుకుంటా. థ్యాంక్స్. ఆ బ్యాగ్ అక్కడ పెట్టి. సార్ నేను కొంచెం ఓపెన్ గా మాట్లాడతాను. మీరిద్దరు దెబ్బలాడుకుని వేరే వేరే రూమ్స్ తీసుకున్నారా? లేదు, మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. అయ్ ఏంటో నవ్వు? ఆ అమ్మాయి నైటింగేల్ ఆఫ్ ఇండియా కాంపిటీషన్కి వచ్చింది, మంచి సింగరు. వెళ్ళి పెట్టేసే. సార్ పోనీ నన్ను ఏమన్నా కన్విన్స్ చేయమంటారా? ఎక్కువగా మాట్లాడితే ఒకటిస్తా. వద్దు సార్, 100 ఇవ్వండి. 100 టిప్పు సార్. భలే వాడు అయ్యా. ఇదిగో ఇదిగో తీసుకో. థ్యాంక్స్. ఇది కూడా తీసుకో. ఎప్పుడు నన్నే పిలవండి సార్. హాయ్ ఫ్రెండ్. నన్నేనా? ఎస్, నేను ఫ్రెండ్ ఏంటి సార్? ఈ ప్రపంచంలో నాకు అందరూ ఫ్రెండ్సే. పిఎం టు పిఎం అంటే పని మనిషి నుంచి ప్రధానమంత్రి దాకా అందరూ ఫ్రెండ్సే నాకు. మీరు భలేవారు సార్. ముందే తీసేయ్. ఏంటి అదే ఆ సారు ఏమండి ఇవన్నీ కుదరదు నాకు. చనువుగా ఒరే సన్నాసి ఎదవ్వా అని పిలవాలి. ఏది నన్ను ముద్దుగా ఒకసారి ఒరే అను. నా వల్ల కాదు సార్. ఆనాపత్తనే వెళ్ళిపోతా. అది ఇప్పుడు బాగా పిలిచావు. అరే ఇప్పుడు నువ్వు వెళ్ళి 4 లార్జ్ స్కాచ్ విస్కీ పెగ్గలు పట్టిరారా ఎదవ్వా. అలాగేరా సన్నాసి. అదే ఎద్దవ్వా సన్నాసి. ತುನಿಗ ತುನಿಗೋ ಎಂದ ಕಪ್ಪರ್ ಗಿಡ್ತಾವೆ ರಾವಿ ನೋವಂಕ. యారా ఇంకా ఏమన్నా కావాలా? ఒరే నీ రా ఎంత బాగుందిరా. ఇంకేమీ అక్కర్లేదురా ఎదవా. నీ హోటల్లో మందు ఫుడ్ బ్రహ్మాండంగా ఉన్నాయిరా. స్టూపిడ్. థ్యాంక్స్ రా. ఒరే ఇడియట్, వెళ్ళి హాట్ వాటర్ పట్టరారా ఎదవా. అలాగే రా. స్టూపిడ్. అది కరెక్ట్. ఏంటండి వీడు బిల్లు నేను కడతాను అని గొడవ చేస్తాడేంటి? అంత జీతం ఇస్తున్నారా మీరు? వాడి జీతం కన్నా టిప్ ఎక్కువ, అందుకనే వాడికి నిక్ ఎక్కువ. అందుకా నేను కడతాను బిల్లు అని గొడవ చేస్తున్నాడు ఎద్దవా. పెసనోరుడు ఆడు ఎవరికి ఖర్చు పెట్టకుండా మీకు ఖర్చు పెడుతున్నాడంటే మీ ఫ్రెండ్షిప్ ఎంత స్ట్రాంగ్ గా అర్థమవుతుంది. మామూలు స్ట్రాంగ్ కాదండి, అంబుజా సిమెంట్. ఏమండి వాడికి ఉద్యోగం రాకముందు వాడికి ఎంత డబ్బు ఖర్చు పెట్టానో తెలుసా మీకు? బిల్లు తీసుకోండి. బిల్లు ఏముందండి, బిల్లు వాడు కడుతున్నాడు కదా. ఈసారి టిప్ మీరు తీసుకోండి. సార్ ఈయనేడు సార్? వెళ్ళిపోయాడు. మరి బిల్లు నువ్వే కడతానన్నావుగా. మీ ఇద్దరిది క్లోజ్ ఫ్రెండ్షిప్ గా. ఆడు నాకు ఫ్రెండ్ ఏంటి సార్? ఇప్పుడే పరిచయం అయ్యాడు. ఊరుకోవయ్యా, ఇప్పుడే పరిచయం అయితే ఏరా ఒరే వేటవా అని తిట్టుకుంటారేటి? ఆడే అడిగి మరీ తిట్టించుకున్నాడు సార్. ఇదిగో బిల్లు నువ్వు కట్టాల్సి వస్తుందని ఆడి నీ ఫ్రెండ్ కాదనుకో. ఆడి బిల్లు నా టిప్పు నీ జీతంలో కట్టలే. ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసిన పార్టిసిపెంట్స్ అందరినీ చూశారు కదా. వీళ్ళల్లో రేపు జరిగే సెమీఫైనల్స్ కి ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో ఇంకొంచెం సేపట్లో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ఏడి మా యాదవేడి? నెక్స్ట్ షిఫ్ట్ సార్. సార్ చిన్న డౌట్ సార్. కూర్చో. పర్వాలేదు, అడుక్కో. మా సుందరం వయసు ఏమో 25, మీ వయసు ఏమో 50. ఇంచుమించుగా సార్. మీ ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఎలా కుదిరింది సార్? 25 + 25 ఎంత? 50. 50 - 25 ఎంత? 25. 25 - 25 ఎంత? 0. అది వాడి ఫ్రెండ్షిప్, నా ఫ్రెండ్షిప్. ఈ లెక్క నాకు అర్థం కాలేదు సార్. ఓ పని చేయి, నువ్వు ఈ బిల్లాడు శాలీలో వేసే లెక్కలు విలైపోద్ది. నే తాగితే నువ్వు కన్ఫ్యూజ్ అవుతావండి. అయ్య బాబు విచిత్రంగా ఉంది ఎక్కడ. నాకు ఎంత తాగినా మిగిలిపోతుందంటారు బాబు. వీడికి ఏమర్థం, మనకు అర్థం. నమస్తే సార్. నమస్తే. ఏం ఫ్రెండ్షిప్ అయ్యా మీది? ఎప్పుడు జేబులో చేయి పెట్టిన వాడివి అతని గురించి ఏం ఖర్చు పెడుతున్నావయ్యా? ఖర్చు ఏంటి సార్? మీ ఫ్రెండ్ వచ్చాడు, తాగాడు, వెళ్ళాడు. ఆడు మళ్ళీ వచ్చాడా? బిల్లు నువ్వే ఇస్తావని చెప్పాడు. ఎంత? 1000 రూపాయలు. అసలు నా ఫ్రెండే కాదు సార్. నాకు తెలియదు అనుకోకు. 50 - 25 ఎంత చెప్పు? 25. 25 + 25 ఎంత? 50. 25 - 25 ఎంత? ఆ మాత్రం తెలీదా? 0. అతను ఇదే చెప్పాడు లేవయ్యా. మరి మీ మధ్య ఫ్రెండ్షిప్ లేదంటావే? నువ్వేం వర్రీ అవ్వకు, అతని బిల్లు నీ జీతంలో కట్. హలో వేణు, అనుని. అను ఏంటి ఈ టైంలో? జలుబు చేసి గొంతు పోయింది. రేపు పాడలేనేమో అని భయంగా ఉంది వేణు. సరే ఇప్పుడే వస్తా. అను తగ్గరు. నేను వేణు, జలుబు మందు రెడీ. ఇవన్నీ నీకోసమే. కింద వెయిటర్లు అందరూ పడుకుని ఉన్నారు, అందుకే నేనే వెళ్ళి తీసుకొచ్చాను. ఇదిగో పాలు తాగు, మిరియాల పాలు.
ఏంటి ఘాటుగా ఉందా? ఇంకా ఉంది. రా ఆవిరి పడదాం రా. ఆవిరి పడితే దెబ్బకు పోతుంది జలువంతా. పట్టు. అరే సరిపోదు, ఇంకోసారి పట్టు. కమాన్ పట్టు. అరే నువ్వు పీలిస్తే తెలుస్తుంది అదెంత కష్టమో. సరే నేను పీల్చని చెప్పి పిలుస్తావా? రా కమాన్ కమాన్ రా. బాగా పీల్చుకో లోపలికి. పీల్చుకో ఇంకా. చాలేరా. క్లియర్ అయిందా? పొద్దున్న లోపల గొంతెందుకు రాదాలో చూస్తాలే. దుప్పటి కప్పుకుని పడుకో. వెళ్ళు. కాంప్రమైజింగ్ లేదు, ఆ అమ్మాయికి జలుబు చేస్తే ఆవిరి పట్టించా. ఆ అమ్మాయికి ఆవిరి పడితే మీకు చెమటలెట్టిన ఏంటండి? ఏమనుకోక నేను కొంచెం ఫ్రాంక్ గా మాడతానే. రేయ్ క్యారీ ఆన్. గుడ్ మార్నింగ్ అను. కొంత ఎలా ఉంది? టోటల్ గా పోయిందా? అయ్యో వెళ్ళి డాక్టర్ని పిలుచుకొస్తా. నాకు వేణి మూలే విరచిత ఘన శ్యామ పించావ చూడో విద్యుల్లేఖావలయితైవ స్నిగ్ధ పీతాంబరేణ మామాలింగన్ మరకతమణి స్తంభ గంభీరబాహో స్వప్నే దృష్టః తరుణ తులసీ భూషణో నీలమేఘ. ఇదిగో నీ జీతం 3000 పట్టుకెళ్ళు. ఏడి వెధవా, ఎక్కడున్నాడు వీడు? ఇంకా డ్యూటీకి రాలేదు సార్. ఏంటండి వెధవ టెన్షన్ చంపేస్తున్నాడు డ్యూటీకి రాకుండా వీడు? ఏంటి అర్జెంట్ పని మీద ఉన్నారా? టెన్షన్ ఫీల్ అవుతున్నారు? టెన్షనే సార్. అర్జెంట్ గా కోకట్పల్లి వెళ్ళాలి. 3000 రూపీస్ ఇస్తాను, ఇక్కడికి రారా అన్నాడు. వెధవ ఏడు వీడు. మీరేం టెన్షన్ పడకండి. ఆ 3000 నేను ఇస్తాను. ఆ తర్వాత అతని జీతంలో నేను కట్ చేసుకుంటాను. ఉంటాను సార్. భలేవరే. పర్లేదు సార్, మీరు వెళ్ళి పని చూసుకోండి. ఏంటో మీరు కుక్కట్పల్లి వెళ్ళి అన్ని పనులు చూసుకున్నారండి సార్. అవి తీసేయండి. ఏంటి ఏమండి ఏమండి అని నాకు నచ్చవు. ఈ రోజు నుంచి మనతో బెస్ట్ ఫ్రెండ్స్. ముద్దుగా ఒక్కసారి ఒరేయ్ అనండి. బాగుండదు సార్. అనరా? బాగుండదు సార్. మీ డబ్బు మీరు తీసుకోండి, నాకు వద్దు. తీసుకోరా వెధవా. అది ఇప్పుడు నాకు నచ్చేవరా వేధవా. వేధవాని వేధవా. ఈ స్లిప్ తీసుకున్న వాడికి మరిచిపోకురా వేధవా. అలాగే లేరా. వేధవన్నారు వేధవాని. అలాగే లేరా. వెధవన్నారు వెధవా. వేధవన్నారు వేధవా. వెధవన్నారు వెధవా. సుందరం సుందరం నీ ఫ్రెండ్ వచ్చాడు. హజ్జి బాబోయ్, ఆడు మళ్ళీ వచ్చాడా? ఏమన్నా తాగాడా? ఏం తాగలేదు. పోనీ ఏమన్నా తిన్నాడా? తినలేదు. పార్సిల్ ఏమన్నా పట్టుకెళ్ళాడా? పార్సిల్ పట్టుకెళ్ళలేదు, బిల్లు చేయలేదు. అమ్మయ్యా, ఆడు వచ్చాడని తెలిస్తేనే టెన్షన్ వచ్చేస్తాను సార్. సార్, నా జీతంలో ఆడు బిల్లులు పోను, మిగిలిన జీతం నాకు ఇస్తే నేను నా గర్ల్ ఫ్రెండ్ని తీసుకుని బాయ్స్ సినిమాకి వెళ్తాను సార్. ఇదేంటి సార్? చదువు. ఒరే ఎదవా, మీ మేనేజర్ దగ్గర 3000 తీసుకున్నాను, నువ్వు ఆయనకి ఇచ్చారా ఎదవా? అయ్యి బాబోయ్, ఆడికి మీరు 3000 ఇచ్చారా? నీకొచ్చే 5000లో వాడి బిల్లులు పోను. ఇదిగో నీ జీతం. సార్, నా జీవితంలో ఇంత తక్కువ జీతం ఎప్పుడు తీసుకోలేదు సార్. అసలు ఆడు నాకు ఫ్రెండ్ ఏంటి సార్ ఎదవా? వెదవ నాకు కూడా ఫ్రెండ్ అయ్యాడయ్యా. నా పేరు టిప్ సుందరం సార్. నేను చాలా ఓపెన్ గా మాట్లాడతాను. నా పేరు సింహాచలం నాయుడు, వైజాగ్ లో పెద్ద రౌడీని. నేను కూడా చాలా ఓపెన్ గా మాటలు చేస్తాను. ఏం కావాలి సార్? బ్లడ్. ఏ గ్రూప్ సార్? బ్లడ్ అంటే రెడ్ లేబుల్. ఓహో, ఇక మంచి ఇంకేం తెస్తావు? ఏం తీసుకురమ్మంటారు సార్? అని చాలా ఓపెన్ ఆడుతున్నావు కదా, దాన్ని కైమా చేసి పెట్ట. అను నువ్వు వెళ్ళు, నేను ఇప్పుడే వస్తా. హలో సింహాచలం నాయుడు. స్కాచ్ ఆర్డర్ ఇస్తే నీ ఫేస్ కి సూట్ అవుతుంది అనుకున్నాను. ఈయనకా ఇప్పుడు మ్యాచ్ అయిందండి. తాగు. ఎలాగూ తాగేసిన 2 పీకిస్తావు కదా, మొత్తం దిగిపోద్ది. ఏస్ట్ నువ్వే తాగి. ఊరికే ఎందుకు కొడతాను, నాకు వేరే పని లేదనుకున్నావా? తప్పు చేస్తే నువ్వు వదలవుగా. ఏం తప్పు చేసావు?
నువ్వేమో మా అరుణ్ బాబుని అనుని కలపాలని చూస్తున్నావు. మా జేపీ బాబు గారేమో అతనికి ఇదే హోటల్లో వేరే అమ్మాయితో రేపే నిశ్చితార్థం చేస్తున్నాడు. పక్కకు వస్తావా, పబ్లిక్ గా మాట్లాడమంటావా? నిశ్చితార్థం జరగదని నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? అనుని అరుణ్ణి నువ్వు కలుపుతావా, నన్ను కలపమంటావా? నా పవర్ తెలిసే మాట్లాడుతున్నావా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మట్టిలో కలిపేస్తా. వెళ్తాను, నీ కొడుకుని తీసుకుని వెళ్తాను. అడ్డొచ్చినోడిని అక్కడే పాతేస్తాను. చూడండి, వీడికి ఆల్రెడీ పెళ్ళయింది. ఆ అమ్మాయిని కాదని మీ అమ్మాయి మెళ్ళ తాళి కట్టడానికి ప్రిపేర్ అయ్యాడు. అనవసరంగా మీ అమ్మాయి జీవితం పాడు చేసుకోవద్దు. ఏమిటిదంతా? అతను చెప్పేది నిజమేనా? ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? అసలు ఎవరా అమ్మాయి?